హల్లెలూయా, హల్లెలూయా. మంచి చేరు వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మీ అందరికీ మట్లాది ద్వారా శుభాకాంక్షలు. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ మట్ల ఆదివారం సందర్భంగా లూకా సువార్త 19వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము, అమ్మా మైక్లో చదువు, 40వ వచనం చదవండి. ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, చెమ్ముగల యేసయ్యా, జీవాధిపతి అయిన తండ్రికి స్తోత్రాలు. నాతో మాతో నాయన మాట్లాడినైనా ఈ మట్లాది వారి యొక్క సందర్భంగా నాయన ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దూరాన సమీపాన యూట్యూబ్ చూస్తున్న వింటున్న వారితో కూడా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన వారితో మాట్లాడు, రాలేకుండా వెనకబడుతున్నటువంటి వారితో కూడా నువ్వు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, మరొకసారి ఈ మాట మనం చూసుకోగలిగితే, ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. చాలు, ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. వీరు ఊరుకున్న ఎడల, కామున్న ఎడల ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని ప్రభు చెప్పాడు. పిల్లరా, చెప్పడానికి కారణం ఉంది. ఈ కారణం ఏంటో మనం చూసుకుందాం. ఎందుకు చెప్పాల్సి వచ్చిందో చూసుకుందాం. ఈ కారణం 29వ వచనం చదువుకుంటే, ఆయన ఒలీవ కొండ దగ్గర నుండి బేతనియాను గ్రామమును సమీపముగా వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, మీరు ఎదురున్నటువంటి గ్రామానికి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. చాలు, మళ్ళా అక్కడే ఉండమ్మా, అక్కడే ఉండే. చూడండి, ఆయన ఒలీవ కొండ దగ్గర నుండి దిగి వస్తున్న సమయంలో బేతనీ అనే గ్రామానికి వెళ్ళే సమయంలో ఆ వెళుతున్నటువంటి వారిలో శిష్యుని ఇద్దరు పిలిచి, మీరు ఎదురుగున్న గ్రామానికి వెళ్ళండి, ఆ గ్రామంలో కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల మీకు కనబడును. ఆ గాడిదని కట్టెలతో కట్టబడి ఉన్నది, కట్టెలు విప్పి మీరు తీసుకొని రండి. ఎవరైనా మిమ్మల్ని ఎందుకు ఆ గాడిద పిల్లని మీరు విప్పదీస్తున్నారు, ఎందుకో తీసుకెళ్తున్నారంటే అది నా ప్రభుకి కావాలని చెప్పండి అని ఖండితముగా యేసు ప్రభు చెప్పి పంపించాడు. వెళ్ళిన వాళ్ళు కూడా సామాన్యులు కాదు. ఎవరు వెళ్ళి? ఆయన శిష్యులు. ఎత్తుకురండి అంటే మొత్తం ఎత్తుకొచ్చేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు నిజంగానే ఆ గ్రామాల్లోకి వెళ్ళంగానే కట్టబడినటువంటి ఒక గాడిద పిల్ల కట్టేసి ఉంది. ఈ గాడిదను చూశారు. ఈ గాడిద కాబోలు ప్రభు చెప్పింది అంటే ఈ ప్రభు దీన్ని ఎప్పుడు చూసుంటాడు, అందుకే చెప్పాడు అనుకున్నారు వాళ్ళు. మన ప్రభు ఎప్పుడు చూసుంటారు ఇది, అందుకే చెప్పాడు మనకి. సరే, మనం వెళ్ళి ఎప్పుడు తీసుకొని వెళ్దాం, ఉందగా ఇక్కడ గాడిద అని అనుకొని వెళ్ళి ఉప్పదీస్తున్న సమయంలో మరలా వాళ్ళకి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఎవరైనా మిమ్మల్ని అడిగితే అది నా ప్రభువుకి కావాలని చెప్పండి అన్నాడు. చూడండి పిల్లరా, గాడిద దేనికి సాదృశ్యం చెప్పండి? గాడిద దేనికి సాదృశ్యం? ఓకే, వెరీ గుడ్. బరువులు మోయటానికి. నెక్స్ట్,
ఇంకా బానిసత్వానికి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మనిషికి సాదృశ్యం గాడిద. మిమ్మల్ని అంటే మీరు ఫీల్ అవుతారేమో, నాకు సాదృశ్యం. నువ్వు గాడిద అంటే ఫీల్ అవుతావు కదా, నాకు సాదృశ్యం. మనల్ని గాడిదతో సాదృశ్యం చేశాడు. చూడండి, గాడిది చూడండి, ఇంటిలో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని గాడిద అంటారా లేదా? ఎందుకంటారు చెప్పండి? పిల్లలు మీరందరూ అన్నే ఉంటారు, గాడిద గాడిద అని. మగోళ్ళని అదే పిలుపు, ఆడవాళ్ళని ఇద్దరికి అదే పిలుపు. అవునా? ఒరే గాడిదోడా, గాడిద అని అంటారా? గాడిద అంటారు. అవునా? అది ఆడదండి మగదు ఉంది, అది వేరే విషయం. మగోళ్ళు ఆడోళ్ళు ఉన్నారు, మగోళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. గాడిద అంటారు. దేనికంటే మాట విననప్పుడు, చెప్పినది చేయనప్పుడు కదా గాడిద అని పిలిచేది. మాట విననప్పుడు, చెప్పినది చేయనప్పుడు. అంటే గాడిదంటే దేనికి సాదృశ్యం అంటే తీసేసిన దానికి సాదృశ్యం, పనికిరాని దానికి సాదృశ్యం. ఆనాటి కాలంలో యెరూషలేములో కూడా ఆ గాడిద గాని ఊర్లోకి వస్తేనంట రాళ్ళతో కొట్టి తరుముకునే వాళ్ళంట, పనికిరాని దాన్ని ఊర్లోకి వస్తే. బానిసత్వంగా వాడుకుంటారు గాడిదని, బరువులు మోపేయటానికి, బానిసగా పనిచేసేదానికి. ఆ బానిసత్వంలో ఉన్నటువంటి గాడిదని విడిపించడానికి ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇద్దరిని పంపించి ఆ గాడిదని విడిపించి తీసుకొని రండి అన్నాడు. విడిపించడానికి వచ్చాడు ఆయన ఆ గ్రామానికి. అప్పుడు దాకా పాపపు బంధాల్లో కట్టబడినటువంటి గాడిద పిల్ల, అప్పుడు దాకా తాళ్ళతో కట్టబడినటువంటి గాడిద పిల్ల, అప్పుడు దాకా వానరులు దాన్ని కట్టేసి ఎటు పోనీయకుండా నిలబెట్టి బంధించబడినటువంటి గాడిద పిల్లని విడుదల చేసుకొని తీసుకొస్తున్నారు వీళ్ళు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదటగా వచ్చేసి ఆ గ్రామంలో ప్రవేశించినప్పుడు వెంటనే ఆ బంధకాలతో కట్టబడినటువంటి గాడిదని ఉప్పదీపీయటానికి కారకుడయ్యాడు. అంటే దానికి ఏం కలిగింది? విముక్తి కలిగింది. దానికి ఏం కలిగింది? రక్షణ కలిగింది. దానికి ఏం కలిగింది? ఆనందం కలిగింది. పిల్లారా, బానిసగా కట్టబడింది, బరువులు మోయటానికి కట్టబడింది, ఊర్లోకి రావటానికి అది దానికి ఛాన్స్ లేదు. అది కేవలం అది ఆ యొక్క యజమానుల దగ్గర బానిసత్వంతో పడి ఉండటానికి మాత్రమే అది. అలాంటి దాన్ని విడిపించాడు ప్రభు. ఎన్నో ఉన్నాయి జంతువులు, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి. గాడిదనే ఎందుకు తేమన్నాడంటే గాడిది వినయానికి సాదృశ్యం కదా. వినయంగా ఉంటుంది గాడిది. పాప తలంచుకునే ఉంటుంది కదా, ఉండదా? నిజం, తలంచుకునే ఉండేది పాపం గాడిద. తల ఉంచుకొని బరువు మోసుకుంటూ వెళ్తూ ఉంటుంది గాడిద. కానీ ఈ గాడిదలు ఏంటంటే తల ఎత్తి మనం తల ఎత్తి తిరుగుతాం కానీ తల దించం. ఈరోజు ఉదయకాలంలో దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట, నా స్టేటస్ పెట్టుకున్నాను వాక్యం. ఏమన్నా వాక్యం ఉందో ఒకసారి చూడండి. ఉదయం పెట్టాను. చదువు. అయితే ఈ గాడిద బానిసగా ఉన్నటువంటి గాడిదని
వాళ్ళు ఉప్పు తీసుకొని వచ్చేటప్పుడు అడిగారు, చదువు, టైం వేస్ట్ అవుతుందని నేను ఫాలో అవుతున్నా. చదువు లేదా, రాలేదు. సరే మంచిది. నేను చదువుతా. దేవుని బలమైన చేతి క్రింద, చూడండి, దేవుని బలమైన చేతి కింద మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండుడి. తగిన సమయములో ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు తగ్గించుకొని ఉండగలిగితే దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఈ గాడిద పిల్లను కూడా తగ్గించుకొని, అది పాపం కట్టబడి ఉన్నప్పుడు ఆ శిష్యులు ఉప్పు తీసుకొని వచ్చారు. ఉప్పు తీసుకొని రాగానే ఏం చేశారు చూడండి, చదువమ్మా. ఎవరైనాను ఎందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభు నాకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసినదని. తర్వాత వారు యేసునద్దకు దానిని తోలుకొని వచ్చి, ఇక్కడ నుంచి చూడండి, యేసునద్దకు తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి, ఆ గాడిద పిల్ల మీద బట్టలు వేసి యేసుని దాని మీద ఎక్కించి, ఆయన వెళ్ళుచుండగా బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవ కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములో మహిముండునుగాక. చాలమ్మ. ఆ గాడిద పిల్ల మీద యేసుని ఎక్కించారు. ఆ గాడిదని తీసుకురాగానే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. గాడిద తీసుకురండి అన్నాడు పాపం, అంతే. అవునా? అంతేనే చెప్పింది, ఇంకేమని చెప్పాడా? గాడిదని తీసుకొని రాగానే, దగ్గరికి రాగానే ఏం చేశారు? గాడిద మీద బట్టలు వేశారు, వస్త్రాలు పరిచారు. బట్టలు వేసిన తర్వాత యేసుని ఎక్కించారు. యేసుని ఎక్కించినప్పుడు ఆ యేసుని ఆ ముందుకి తీసుకెళ్తారు. ఒలీవ కొండ దిగిన చోటకి మరలా తీసుకొని వెళ్తూ ఉన్నారు. తీసుకొని వెళ్తూ ఉన్న సమయంలో ఆ శిష్యులందరూ కూడా, ఆయన గాడిద మీద వెళ్తున్నటువంటి సమయంలో శిష్యులందరూ కూడా బహుగా సంతోషించారు. సంతోషించిందే కాక ఏమన్నారంట? ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములో మహిమ ఉండునుగాక. పరలోకమందు సమాధానం, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని కేకలు పెడుతూ ఉన్నారు. ప్రభు పేరిట వచ్చువారు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానం, సర్వోన్నతమైనటువంటి స్థలంలో మహిమ కలుగునుగాక అని. ఈ గాడిద మీద బట్టలు వేశారు. గాడిద వస్తూ ఉంటే ఇళ్లలో నుంచి తీసుకొచ్చారు, గృహాల్లో నుంచి తీసుకొచ్చి కొత్త పొట్టి చీరలు, కొత్త దుప్పట్లు, కొత్త చీరలు పరుస్తూ
కొబ్బరి మట్టలు, ఖర్జూరు మట్టలు, ఈత మట్టలు తీసుకొని వాళ్ళంతా ఆయన్ని వెంబడిస్తూ, చూడు ఆయన్ని వెంబడిస్తూ అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవునికి స్తోత్రము చేయసాగరే. ఆ సమయంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యుల్ని గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆ జనాంగం అంతా కూడా ఏం చేశారంటే అద్భుతములన్నిటిని చూసి మహాశబ్దంతో దేవునికి స్తోత్రము చేస్తూ సాగారు. అద్భుతాలు, ఆశ్చర్యాలన్నీ చూశారు ఆ జనాలు. నిజమే ఈయన దైవ కుమారుడు, నిజమే ఈయన దేవుని కుమారుడు, నిజమే ఈయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యాలు చేశాడని వారి జీవితంలో చేసుకున్న వాటన్నిటిని గుర్తు చేసుకొని అద్భుతమైనటువంటి కేకలు పెడుతూ ఉన్నారు. ప్రజలే పెట్టేది గాక, ఈ శిష్యులు పెట్టేది గాక, ప్రజల్ని ఏమనలేక వచ్చి ఈ వీళ్ళు పరిచయులు వీళ్ళందరూ వచ్చి ఏమంటున్నారు తెలుసా? పరిచయులు, శాస్త్రులు వచ్చి బోధకుడా నీ శిష్యుల్ని గద్దింపమని ఆయనతో చెప్పారు. గద్దింపమని, దేనికి అరవద్దు, సైలెంట్ గా వెళ్ళండి నుంచే. ఏంది గొడవ, ఏంది సాధన, ఏంది ఇబ్బంది, మాకు నోరు మూసుకొని సైలెంట్ గా వెళ్ళమను, సైలెంట్ గా వెళ్ళండి అని గర్దించని ఆయన మీద తిరుగుబాటు చేశారు. అరిచేవాళ్ళని అరవచ్చుగా, అరవకండి మీరని, కానీ వీళ్ళు అరిస్తే వాళ్ళు వినరని, బోధకుడు చెబితే వింటారని వచ్చి బోధకుడికి చెప్తున్నారు. పిల్లారా, బోధకుడు కౌంటర్ ఇచ్చాడు. ఏం కౌంటర్ అది? చదవమ్మా, ఏం కౌంటర్? 40 వచ్చిన చదువు. ఆయన వారిని చూసి, వీరు ఊరకుని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని నీతో చెప్తున్నాను. వీళ్ళు ఊరుకుంటే, వీళ్ళు నువ్వు ఆపేయగలిగితే, వీళ్ళు మాట్లాడకుండా చేయగలిగితే, వీళ్ళు రాజులకు రాజు, యూదులకు రాజు, హోసన్న అనే మాటలను ఆపేపిస్తే, ఈ రాళ్ళు, ఈ పర్వతాలు, ఈ రాళ్ళు కేకలు పెడతాయి అని చెప్పాడు ప్రభు. ప్రియమైనటువంటి వారులారా, ఇంతవరకు ఇది ఉపమాన స్టోరీ. దీన్ని నేను మీకు వివరించి చెప్తాను. ఇప్పటి నుంచి సువార్త వినండి. గాడిదిగా దేవుడు గాడిదని ఎంచుకున్నాడంటే ఎందుకంటే తను ఈ లోకంలో జన్మించడానికి కూడా సత్రములో జన్మించాడు. ఆయన పశువుల పాకలో, ఆయన్ని పశువుల తొట్లో పరుండి పెట్టారు. ఆయన పుట్టదలుచుకుంటే ఏసీ రూమ్ లో పుట్టేవాడు, ఆయన పుట్టదలుచుకుంటే ఉన్నతమైన స్థితిలో పుట్టేవాడు, ఆయన పుట్టదలుచుకుంటే ఏదైనా చేయగటానికి సమర్థం కలిగిండే విధానం జరిగేది. గొర్రెల కాపర్లకి దేవుడు దేవదూత వచ్చి చెప్పినట్టుగా ఆయనకి కావాల్సిన అన్నిటిని కూడా సమకూర్చుకునేవాళ్ళు. కానీ ఆయన తన్ను తాను తగ్గించుకొని పశువుల పాకలో జన్మించడానికి కారణమైంది. దేనికో తెలుసా? చరిత్ర రాయటానికి. పిల్లారా, చరిత్రని తిరగ రాయటానికి జరిగింది ఇది. తగ్గించుకున్నాడు. లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, ఈ సృష్టికి కారణభూతుడైనటువంటి వాడు తగ్గించుకొని ఆయన పశువుల పాకలో పుట్టాడు. కానీ ఈరోజు నువ్వు నేను మనం అసలు మన స్థితిగతులు ఆలోచన చేస్తే స్వల్పమైనటువంటి స్థితిగతులు. మన ఆలోచనలో మనం ఎలా ఉంటున్నాము, మన ఆలోచనలు చూసుకోగలిగితే మనం హై క్యాడర్లో ఉంటున్నాము. తగ్గించుకునేటువంటి మనసు మనలో అసలుకి కనపడట్లేదు. మనం హై క్యాడర్లో ఉండాలన్నట్టుగా మనం మన స్థితిగతులను పెంచుకుంటున్నాం. ఈయన ఇక్కడ కూడా రాజు అయినటువంటి వాడు గుర్రం మీద రావాలా, ఏనుగు మీద రావాలా, రథం మీద రావాలా, కానీ దేనికి పనికిరానటువంటి గాడిద మీద వస్తున్నాడంటే తను ఎంతగానో
తగ్గించుకున్నాడు. చూడండి పిల్లారా, దేనికి సాదృశ్యంగా ఉందంటే మానవులకి సాదృశ్యంగా ఉన్నటువంటి గాడిద. గాడిద మీద యేసయ్య ఎక్కితే గాడిద నడుస్తుంటే కొత్త వస్త్రాలు పరిచారు, అమూల్యమైనటువంటి వస్త్రాలు పరిచారు, విలువైనటువంటి వస్త్రాలు పరిచారు. ఖర్జూరపు మట్టలు తీసుకున్నారు, ఈత మట్టలు తీసుకొని ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. గాడిదకి వెళ్ళటానికి త్రోవ ఇస్తూ, ఆ గాడిదని వెంబడిస్తూ ప్రభుని స్తుతించుకుంటూ తిరుగుతూ ఉన్నారు ప్రజలు. ఆ గాడిద నేల మీద నడవలేదండి, ఖరీదు కలిగినటువంటి బట్టల మీద నడిచాడు. గాడిద నడిపించాడు. పిల్లారా, కారణం ఏంటో తెలుసా? ఆ గాడిద మీద ఎవరున్నారు? మన రక్షకుడైనటువంటి ప్రభువైన యేసు ఉన్నాడు. యేసన్న గారంట ఆయన సేవ జీవితంలో ప్రారంభించినప్పుడు ఒక రిక్షా వాడు యేసన్న గారు బస్సులో అప్పుడే దిగాడంట, అక్కడ పెట్టేసుకొని, ఏయ్ గోరంట్ల వెళ్దామా అంటే యేసన్న గారిని చూసి ఆడు హేళనగా మాట్లాడాడంట. హేళనగా మాట్లాడి, వచ్చావా నువ్వొక్కడికి రావాలా అని హేళనగా మాట్లాడి, సరే ఎవరు వాడికి ప్యాసింజర్లు దొరకట్లేదంట ఎక్కించుకుంటానికి. యేసన్న గారిని ఫస్ట్ ఏ రీతిలో అయితే హేళనగా మాట్లాడాడో తర్వాత వెళ్ళి రా అని చెప్పేసి ఎక్కించుకొని ఆ ఊరు తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి వదిలిపెట్టిన తర్వాత యేసన్న గారు ఇచ్చినటువంటి డబ్బులు ఆనాటి కాలంలో రూపాయల లెక్కలోనే ఇస్తే, ఆ రూపాయి యేసన్న గారు ఆ రిక్షా ఎక్కినందువల్ల వాడు బహుగా ఆశీర్వదించబడ్డాడంట, బహుగా దీవించబడ్డాడంట. అప్పుడు దాకా రిక్షా అద్దెకి తీసుకున్నటువంటి వాడు ఆ రిక్షా వాడికి లోన్ వచ్చే విధంగా ఇంకో కొత్త రిక్షా వాడికి అందే విధంగా రిక్షా దొరికిందంట. దొరకటం అంటే కనపడి తెచ్చుకున్నాం కాదండి, లోన్లో వచ్చింది. ఎవరో డబ్బులు సహాయం చేశారు, రిక్షా కొనుక్కున్నాడు, వెంకట ఆటో కొనుక్కున్నట్టుగా. రైట్, రిక్షా కొనుక్కున్నాడు. కొనుక్కున్నాక గుర్తు చేసుకున్నాడు వాడు, ఒరే రే 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 నేను ఆయన్ని అవమానపరిచానే, ఆయన నా రిక్షా ఎక్కగానే నేను ఏ రీతిలో ఆశీర్వదించబడ్డాను, ఆయన్ని మరలా నేను ఎక్కించుకొని ఎట్టయిన ఈసారి ఊరకనే తీసుకెళ్లాలా అని డిసైడ్ అయిపోయాడు. ఫస్ట్ సారి ఎంతో కొంత ఇచ్చాడు, తీసుకున్నాడు, ఊరకనే తీసుకెళ్లాలని డిసైడ్ అయిపోయాడంట. సరే యేసన్న గారి కోసం కొన్ని రోజులు ఎదురు చూశాడంట. ఆయన రాలా. తిరిగి ఎప్పుడో ఒక రోజు వస్తే అదే ప్లేస్ లో రిక్షా పెట్టుకొని ఉన్నాడు. యేసన్న గారు దిగటం చూశాడు. ఆ రిక్షా వదిలేసుకుని పరిగెత్తుకుంటే ఇలా పెట్టుకొని ఆయన పట్టుకొని వచ్చి, రాయా నువ్వు నా బండే ఎక్కాలి, రా నా బండే ఎక్కాలి, నా బండే ఎక్కాలని మరలా అతను బండి ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటే యేసన్న గారు అడిగాడంట, ఏమయ్యా అప్పుడు ఫస్ట్ లో నన్ను ఎక్కించుకున్నావు నువ్వే కదా? నేనేనయ్యా. మరెందుకు అప్పుడు నన్ను అటు తిట్టావు కదా, మళ్ళీ అట్టగట్ట ఎత్తుకెళ్ళావు, అప్పుడు నన్ను అసహించుకున్నావు కదా, ఇప్పుడెందుకు నేను అడక్క తలకే నా పెట్టి పట్టుకున్నావు, నన్ను పట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నావు పని కట్టుకొని మరి అంటే ఆయన చెప్పాడంట, అయ్యా నేను అప్పుడు నీ గురించి తప్పుగా ఆలోచన చేశాను అయ్యా, నువ్వు నా రిక్షా ఎక్కగానే ఈ ప్రయాణం చేసినందువల్ల నేను చాలా ఆశీర్వదించబడ్డానయ్యా. ఈ రిక్షా ఎక్కగానే నాకు కొత్త రిక్షా దేవుడు ఇచ్చాడయ్యా. నువ్వు నీ పాదం నా రిక్షా బండి మీద పెట్టినందువల్ల నేను బహుగా దీవించబడ్డానయ్యా అని, ఎట్టయినా నిన్ను మాత్రం సత్కరించాలి నేను, నువ్వు రాబట్టే నాకు ఈ అదృష్టం దొరికింది, ఎట్టయినా నేను ఈసారి ఫ్రీగా తీసుకెళ్ళి నీ రుణం తీర్చుకోవాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాను, అందుకే ఈ పని చేశాను అంటే యేసన్న గారికి బహు ఆనందం కలిగి నాకు దొరికేడ్రా చేప అనుకొని సువార్త ప్రకటించాడంట. ఓరా అయితే నేను ఒక మాట చెప్తాను, వింటావా? వింటానయ్యా. ఒరే నేను ఎక్కితేనే నీకు కొత్త రిక్షా వచ్చిందంటే
నేను మనిషినిరా బాబు, నేను ఎక్కితేనే నీకు కొత్త రిక్షా వచ్చిందంటే, లేదు టన్బాకయ్యో, నువ్వు అదృష్టం, నువ్వు నిజంగా నువ్వు ఎక్కినందువల్ల నాకు చాలా అదృష్టం కలిగింది. ఆ టన్బాక కాదు రాసా, జాగ్రత్తగా నేను ఎక్కితేనే నీకు కొత్త రిక్షా దొరికిందంటే, మరి నా యేసయ్య ఎక్కితే నీకు ఇంకేరా అంటే, నా యేసయ్య నీ బండి ఎక్కితే ఇంకేంటి నీకు కొదువా అన్నాడంట. మీకెవరికి అర్థం కాల కదా? ఇటెవరో ఒక్కళ్ళు అన్నారు హల్లెలూయా. నిజంగా నా యేసయ్య నీ రిక్షా ఎక్కితే నీకు ఇంకేం కొదువు ఉంటుందిరా. నా యేసయ్య శిష్యుడిని నేను, ఆ శిష్యుడైన నేను ఎక్కితేనే నీకు ఇంత అదృష్టం దొరికితే, మరి నా యేసయ్య నీ రిక్షా ఎక్కితే నీకు ఇంకేం కొదువురా అన్నాడంట. వెంటనే బండి ఆపేసి, అసలు నువ్వెవరువయ్యా, ఏంటి కథ అని అడిగితే, ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా ఆయన జీవితాన్ని మార్చుకొని, ఆయన బ్రతుకుని మార్చుకొని, మారు మనసు పొంది నిత్య జీవానికి వారసుడయ్యాడంట. పిల్లారా హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పేది, గాడిద మీద యేసయ్య ఎక్కితేనే గాడిదకి అంత ఘనత కలిగిందే, అదే యేసయ్య నీ మీదకి వస్తే, అదే యేసయ్య నీ హృదయంలోకి వస్తే నీకెంత ఘనత, నీకెంత ఘనత. గత వారంలో మన్నయ్య ఒక రాష్ట్రం వెళ్ళాడు. రాష్ట్రం వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు మన్నయ్యకి ఫ్లైట్లో వెళ్తూ ఒక ఆలోచన వచ్చిందంట. నేను ఈ ఫ్లైట్లోకి వెళ్ళటానికి కారణం యేసయ్య కదా, నేను యేసయ్యని నమ్ముకున్నందువల్లే కదా నేను ఈ ఫ్లైట్లో వెళ్ళగలిగాను, దీంట్లో ట్రావెలింగ్ చేయగలుగుతున్నాను, నాకు ఈ ఘనత దేవుడిచ్చిందే కదా, ఈ అర్హత. నేను ఆయన్ని నమ్ముకోకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడినో కాదో తెలీదు, ఆయన నమ్మబట్టే కదా, ఆయనకి సాక్షిగా ఉండబట్టే కదా ఈ ఫ్లైట్లో నేను తిరుగుతున్నాను అని ఆలోచన కలిగి ప్రభుని స్తుతిస్తూ వెళ్ళాడంట. ఉదయం చెప్పడి ఈ సందర్భంలోనే. పిల్లారా నువ్వు ఆలోచించే, నిజంగా ఆ యేసయ్య నీ హృదయంలోకి వస్తే, ఆ యేసయ్య నీ గృహంలోకి వస్తే, ఆ యేసయ్య నీ కుటుంబంలోకి వస్తే ఎంత బాగుంటుంది. రిక్షా ఎక్కినందువల్లనే ఆశీర్వదించబడితే, మరి ఆ యేసయ్యే నీ గృహంలోకి వస్తే నీకు ఇంకెంత ఆశీర్వాదం ఉంటుంది. మధ్యాహ్న కాలం ఆలోచించే. అసలు వాక్యం ఇప్పుడు నేను మీకు బోధించబోతున్నాను. ఇదంతా రాసినట్టు చెప్పాను నేను మీకు. అసలు బోధ ఇప్పుడుంది. ఈ వాక్యం అంతా మీరు శ్రద్ధగా వినండి, ఆత్మీయంగానండి ఆశీర్వదించబడతారు. ఆత్మీయంగా వినండి, ఆశీర్వదించబడతారు. నెవర్ మైండ్గా వినొద్దు, దయచేసి దురాలోచనగా వినొద్దు, దుష్ట తలంపులతో వినొద్దు, నాకే చెప్తున్నాడన్న విధానంలో వినొద్దు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడన్న విధానంలో వినండి. చదువు మాట 41 వచ్చిన చదువు. ఆయన పట్టణములో సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధానమైన సంగతులు తెలుసుకొనని ఎడల నీకెంతో మేలు, గాని ఇవి ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ఈ మాట చాలా జాగ్రత్తగా నువ్వు వినాలా. ఆయన ఈ పట్టణము సమీపించినప్పుడు దాన్ని చూచి ఏడ్చెను. ఆయన నీ గృహమునకు సమీపించినప్పుడు నీ గృహాన్ని చూసి, నీ కుటుంబాన్ని చూసి ఏడుస్తూ ఉన్నాడు. నశించిపోతూ ఉన్నారు. వీరి కొరకే కదా నేను ప్రాణం పెట్టడానికి వచ్చింది,
వీరి కొరకే కదా నేను శ్రమ పడటానికి వచ్చింది, వీరి కొరకే కదా నేను ఎన్నో అద్భుతాలు చేసింది, వీరి కొరకే కదా నేను ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసింది. కానీ వీరు నన్ను గుర్తెరగని పరిస్థితిలో ఉన్నారు, నా తట్టు తిరగని పరిస్థితిలో ఉన్నారు, నా వైపు చూడకుండా ఉన్నట్టున్నారు. వీళ్ళు ఏడ్చాడంట. ఆ పట్టణాన్ని సమీపించిన పట్టణంలో నీ గృహాన్ని పెట్టుకో, పట్టణం సందర్భంలో నీ గృహాన్ని పెట్టుకో, నీ కుటుంబాన్ని పెట్టుకో, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలను పెట్టుకో. నిన్ను బట్టి దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ గ్రామంలో సంచరిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు, నీ స్థితిగతులన్నీ ఆయన తెలుసు కనుక నీ స్థితిని చూసి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, 2026 సంవత్సరాల క్రితం జరిగిపోయిన స్టోరీ ఇది. ఈ రోజు నీకు జరగదు ఇదే. యేసు ప్రభు గాడిద మీద నీ ఇంటికి రాడో, యేసు ప్రభు గాడిద మీద నీ పట్టణంలోకి రాడో, యేసు ప్రభు గాడిద మీద మరలా ఊరేగింపు జరగదో. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించడానికి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దినము ప్రతి క్షణం నిన్ను దర్శిస్తూనే ఉంటాడు, నిన్ను తాకుతూనే ఉంటాడు. నీలోకి రావాలని చూసి ఏడ్చాడంట. నీ కుటుంబాన్ని చూసి, నీ కుటుంబ పరిస్థితులను చూసి ఎలా ఉన్నావు ఈరోజు నువ్వు ఆలోచించే. నీ కుటుంబం పరిస్థితి ఎలా ఉన్నది, నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, నీ గృహం పరిస్థితి ఎలా ఉంది, నీ గృహంలో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉన్నది. దేని మీద మొగ్గు చూపుతున్నావు నువ్వు, దేని మీద ఆశ కలిగి ఉన్నావు నువ్వు, దేని మీద ఎదురు చూపులతో ఉన్నావు నువ్వు, దేని పరిస్థితి, ఏ పరిస్థితి మీద ఆలోచించే. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏడ్చాడంట నీ కోసం, మన కోసం ఆయన ఏడ్చాడు. దేనికి ఏడవలసి వచ్చింది ఆయన? దేవాతి దేవుడు, మరణాన్ని జయించినటువంటి దేవుడు, సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుడు, సమస్తాన్ని చేసి చూపించినటువంటి దేవుడు నీ గురించి ఎందుకు ఏడవాలా? నీ గురించి ఏడ్చాడంటే మరి నీ పరిస్థితి ఏదో మార్పుగా ఉన్నది, ఏదో దేవునికి దూరంగా ఉన్నది నీ జీవితం, ఏదో దేవునికి అయిష్టంగా ఉన్నది నీ జీవితం, ఏదో దేవునికి నీ జీవితము సరిగా కనపడట్లేదు. గుర్తుపెట్టుకో. ఏడ్చాడంటే దేనికి ఏడ్చుంటాడు? భార్య భర్త చూసి ఏడ్చిందంటే భర్త ఏదో సరిగా లేడని, భార్యని భర్త చూసి ఏడ్చాడంటే భార్య ఏదో సరిగా లేదని, తల్లిదండ్రులు బిడ్డలను చూసి ఏడుస్తున్నారంటే బిడ్డలు సరైనటువంటి పద్ధతిలో నడవట్లేదని, బిడ్డలు తల్లిదండ్రులు చూసి ఏడుస్తున్నారంటే సేమ్ పరిస్థితి. ఇప్పుడు దేవుడు ఏడుస్తున్నాడంటే మరి నీ పరిస్థితి ఎలా ఉన్నది? నువ్వు ఆలోచన చేసుకో. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రియమైనటువంటి సంగమా, నీ పరిస్థితి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించడానికి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పురుకొల్పడానికి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రవేశించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. గాడిద మీద దేవుడు ఎక్కాడు, గాడిద పిల్ల మీద ప్రభు ఎక్కాడు, యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడెక్కాడో, ఎక్కడెక్కాడు పరిశుద్ధాత్మ దేవుడు? 4 సువార్తల్లో ఉంది దీని గురించి. పరిశుద్ధాత్మ దేవుడు మనుషులను పట్టుకున్నాడు. పిల్లారా, మనుషుల హృదయాలు పట్టుకొని దావీదు కుమారుడికే జై, సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమ అని నివాదాలు చెబుతూ వాళ్ళు ప్రభుని వెంబడించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. పిల్లారా, ఈరోజు నువ్వు ఆలోచించే చూడు, ఎంత చక్కటి మాట. ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడు, మరి నీ కుటుంబాన్ని చూసి కూడా ఏడుస్తున్నాడు. ఆలోచించే, నీ కుటుంబం దేవుని మందిరంలో ఉన్నదా? నీ భర్త దేవుని మందిరంలో ఉన్నాడా? నీ భార్య దేవుని మందిరంలో ఉన్నదా? నీ బిడ్డలు దేవుని మందిరంలో ఉన్నారా? నీ అత్త మామలు దేవుని మందిరంలో ఉన్నారా? నీకు పుట్టిన బిడ్డలు దేవుని మందిరంలో ఉన్నారా? ఆలోచన చేయి. నిన్ను చూసి ఏడుస్తూ ఉన్నాడు దేవుడు. నశించిపోతూ ఉన్నారు మీరని,
నా ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, నశించిపోతున్నావు నువ్వని నిన్ను చూసి ఏడుస్తూ ఉన్నాడు. ఎంతకాలం నీ కోసం ఎదురు చూడాలా? ఆలోచించి చదువు మా మాట ఆత్మీయంగా అర్థం చేసుకోండి. ఏడ్చినప్పుడు నీవును నీ ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనని ఎడల నీకెంత మేలు గాని ఇప్పుడు ఇవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము, ప్రభువు నిన్ను దర్శించిన కాలము, ప్రభువు నిన్ను దర్శించిన కాలం అనగా దేవుని వాక్యము నిన్ను సరిచేస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము నిన్ను బలపరుస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము ఇది తప్పు అని నిన్ను గర్దిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము నిన్ను సరిచేస్తూ ఉన్నప్పుడు నువ్వెలా ఉన్నావు? వినకుండా, దేవుని మాటలు నీకు వినపడుతున్నా కూడా వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతూ, దేవుని సన్నిధి నీకు తెలిసి కూడా, దేవుని మందిరం ప్రారంభించబడిందని తెలిసి కూడా నువ్వు లెక్కలేనట్టుకుంటే నీ పనులకు నువ్వు వెళ్ళిపోతుంటే, వినకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? వినకుండా ఉండవా? నువ్వు వింటున్నావా? ఈ మధ్యాహ్న కాలం ఆలోచించే నా ప్రియమైన సహోదరి సహోదరా, దేవుని వాక్యం నేను సరిచేస్తుంది. నీ జీవితం మారాలంటే, నీ బ్రతుకు మారాలంటే, నీ ఉద్దేశాలు మారాలంటే, నీ తలంపులు మారాలంటే ఏది కూడా నేను మార్చలేదు, ఒక వాక్యము తప్ప. హల్లెలూయా. ఎండి బంగారము ఇచ్చినా కూడా నీ జీవితం మారదు. నీకు కావాల్సినంత ధనం ఇచ్చినా కూడా నీ జీవితము మారదు. నీకు కావాల్సినంటే ఆహారం పెట్టినా కూడా నీ జీవితము మారదు. కానీ ఒక వాక్యము ద్వారా నీ జీవితం మారింది. ఈ వాక్యాన్ని ఏం చేయాలి? నువ్వు వినాలా. వింటేనే నీ జీవితం మారింది. నువ్వు వినకుండా చదువు మాట, నువ్వు ఎలా ఉన్నావు? నీవు ఎరుగుకుంటివి గనుక, నువ్వు వినకుండా ఎరుగుకుంటివి గనుక, ప్రభు నిన్ను దర్శించిన కాలమును ఎరుగుకుంటివి గనుక, నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడ వేసి, నీ శత్రువులు నీ చుట్టూ గట్టి ముట్టడ వేసి, నీ శత్రువులు ఎవరమ్మా? ఎవరు మీ శత్రువులు? మీ ఇంటి పక్కన మీ శత్రువులు ఎవరు? శత్రువులుగా పోరాటం. ప్రతిదినం శత్రువులతో పోరాడుతున్నాం. మనం శత్రువులతో పోరాడుతున్నాం. మన ఇరుగు పొరుగు కాదు, మన చుట్టుపక్కల వారు కాదు, మన గ్రామస్తులు కాదు. హృదయం అనేది వ్యాధి కలది. దాన్ని గ్రహింపు వారు ఎవరున్నారు? నీ హృదయంలో కలుగుతున్నటువంటివన్నీ కూడా కార్యకలాపాలు నీకు శత్రువులుగా నిన్ను చుట్టముట్టేసేసినాయి. దురాలోచన, దుష్టత్వము కదా. దురాలోచన ఏం చేసింది? కృంగదీసిద్ది నిన్ను. దురాలోచన నిన్ను కృంగదీసేసిద్ది. దుష్టత్వము, పాపము ఏం చేసిద్ది? మట్టి పెట్టిద్ది. పిల్లారా, శత్రువులు ఎవరో? బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, ఎయిడ్స్లు, తలనొప్పులు, పళ్ళు నొప్పులు, కళ్ళు నొప్పులు, గొంతు నొప్పులు, కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు. మనుషులు వచ్చి కొట్టినా కూడా అంత బాధ ఉండదండి. మనుషులు వచ్చి కొట్టినా కూడా అంత బాధ ఉండదు. ఒక్కోసారి వచ్చే బాధ నొప్పులకి కదా. ఈ నొప్పులకి నొప్పి పడేవాడికే బాధ, నొప్పి పడేవాడికే బాధ.
తెలిసింది, పక్కన వాళ్ళకి తెలియదు. వాళ్ళు వచ్చి ఉచిత సలహాలు పంచుతూ ఉంటారు. పంటి నొప్పి బాధగా ఉంటే కొంచెం పొగాకు పెట్టుకో తగ్గిపోయింది, ఆ తులసాకు పెట్టుకో తగ్గిపోయింది అంటారు. పడేది ఎవరు? వచ్చిన వాళ్ళు. ఎంతమంది పంటి నొప్పి బాధపడి ఉంటారు మీరు? ఓకే, ఒప్పుకున్న వాళ్ళు ధన్యులు. వీళ్ళకి ఎవరికి ఆ బాధ లేదు. నేను కూడా బాధపడ్డా. రైట్, మంచిది. చూడండి, మన శత్రువులు ఎవరో తెలుసా? మనల్ని బాధిస్తున్నటువంటివి వ్యాధులు, నొప్పులు. అర్థమైందా? మనం ఏ శత్రువులు అనుకుంటాం, ఎవరెవరు శత్రువులు అనుకుంటాం. కాదు, మనల్ని బాధిస్తున్నటువంటివి పిల్లారా. వన్స్ మనుషులు కూడా మనల్ని బాధిస్తారు, వాళ్ళని కూడా మనం శత్రువుగానే చూస్తాం. కానీ వాళ్ళకంటే ముందు మనల్ని బాధించేది మన శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు. అవునా కాదా? కాదంటారా? అవునంటారా? అమ్మా, అవును. ఈ శత్రువులంట ఎలా ఉండారు? నీ చుట్టూ గట్టి ముట్టడి వేసి ఉండయి, ముట్టడేసి ఉండారు మన మీదకి తగాది రావటానికి. అమ్మా, తగాదికి రావటానికి ముట్టడి వేసి ఉండారు. బయటకు వస్తే కొట్టుపడేద్దామని చుట్టుముట్టేసి ఉంటారు, ముట్టడి వేసి ఉంటారు అంటారు దాన్ని. అవునా? బయటకు వస్తే కొట్టేస్తానికి ముట్టడేసి ఉంటారు. ప్లానింగ్, దాన్ని ప్లానింగ్ అంటారు. ఎవరి మీద ప్లాన్ వేసుకుంటే కొట్టాలని ముట్టడేస్తారు, కాపు కాస్తారు. వస్తుండగా చూడంగానే కొట్టిపడేస్తారు, అవసరం చంపేస్తారు. చంపే పరిస్థితి అయితే, కొట్టే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం, రకరకాలుగా చూస్తున్నాం. నాకు ఎక్కడికొచ్చే ముందు ఒక వాట్సాప్లో ఒక వార్త చూసా. ఒక ఆమెని జుట్టు పట్టుకొని మెడ మీద కత్తితో నరుగుతున్నాడు, కొడవలతో. వాడు బండి ఆపుకొని వీడియో తీస్తున్నాడు, ఒకడు కారులో ఉండి వీడియో తీస్తున్నాడు. కానీ కారుతో గుద్దితే పక్కన పడతాడుగా, పరిగెత్తిద్దిగా. ఆ పని చేయొచ్చుగా, తప్పించటం కదా అది. వెళ్ళి బండితో అన్న గుద్దితే పోయింది కదా. సొంత వీడియో తీస్తున్నాడు కానీ ఎవరు కూడా రక్షించట్లా. వాడి ముట్టడేసాడు కత్తితో నరకటానికి. మరి ఆమె ఏం చేసిందో, ఆయన ఏం చేశాడో మనకు తెలియదు. చూడండి, ఇప్పుడు శత్రువు కూడా, శత్రువులు ముట్టడేసి ఉన్నారు నిన్ను పిండుకుంటానికి. తేనెని ఏ రీతిలో తేనె తీగలు పిండుకుంటాయో నిన్ను పిండుకుంటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యమును వినకుండా వెళ్తున్నావు కదా, దేవుని వాక్యం మీద నువ్వు శ్రద్ధ పెట్టట్లేదు కదా, దేవుని మాటను నువ్వు అంగీకరించట్లేదు కదా. జలప్రలయం ముట్టడి వేసింది వాళ్ళని. నోవహు ప్రకటించాడు, ఏ ఒక్కరు కూడా వినలేదు. జలప్రలయం ఏం చేసింది? వాళ్ళని ముట్టడి వేసి ముంచేసింది. సమస్తం నీళ్ళలో మునిగిపోయి చచ్చిపోయారు. ముట్టడి వేసింది. పిల్లారా, యుద్ధాలు ముట్టడి వేస్తున్నాయి. కరువు ఇప్పుడు మనల్ని ముట్టడి వేస్తుంది. లాక్డౌన్ అనే వెర్షన్ చూస్తే, మొన్న రవి చెప్తే నేను కూడా లోతుకెళ్ళాను, దాని గురించి అన్వేషిస్తే 2026-27లో మంచి లాక్డౌన్ కూడా ఏదో ప్రమాదకరమైనటువంటిది రాబోతుందంట నేను చెప్పట్లా. కానీ ఈ లాక్డౌన్ కూడా వచ్చిద్దేమో అని అంటున్నారు. కారణం ఏంటంటే గ్యాస్ ఒకటి, ఆయిల్ ఒకటి చాలా కొదువుగా ఉంది. దీనివల్ల ఎక్కువగా రవాణా జరిగితే ఉండదు కూడా అయిపోయిద్దామని ఏడకాడ ఆపేస్తే కొంత సేవ్ అయిద్దామని అంటే ప్లాన్. మరి అది జరిగిద్దో లేదో తెలియదు, కానీ కొంతమంది దాన్ని ప్రబోళ్ళ చేస్తున్నారు. ఇప్పుడు లాక్డౌన్ కూడా ముట్టడే
వేసి ఉంది. వాళ్ళు ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తే అప్పుడు లాక్డౌన్. మరలా యథావిధిగా బయటకు వచ్చి తిరిగే పరిస్థితి ఉన్నది. అప్పుడు నాకు మీరు ఫోన్లు చేస్తారు, అన్నా 2 గంటలకు రన్నా చాలు, నైట్ చీకట్లో రన్న ఎవరు కొట్టుకోరు నిన్ను, 2 గంటలకు రన్న మేము వచ్చి తెచ్చుకుంటామన్నా, ప్రార్థన పెట్టన్నా. పాము చచ్చిపోయి ఏడంలో నాగమ్మ నన్ను అనేది, అయ్యా నువ్వు ప్రార్థన పెట్టా, ఎవరు వచ్చిన పని నేను వస్తాను అయ్యా. ఆమె కోసం ఒక్కదాని కోసం నేను వచ్చి ప్రార్థన పెడితే ఎవరు వచ్చిన పని నేను వస్తాను అయ్యా అంది. ఊరక అడుగు తీసి అడుగు పెడితేనే ఊర్లో వాళ్ళు తిడుతున్నారు, ఎందుకు వచ్చావు నువ్వు అని. వీళ్ళతో బాధ అయితే పోలీసులతో ఇంకో బాధ, వాళ్ళు కొడతారు ఏకంగా, వీళ్ళేమో తిడుతున్నారు. ఆ టైంలో రాలేదని ఆమె నా మీద భయంకర నేరారోపణ యుద్ధం చేసేసి, నువ్వు వచ్చి పెట్టి నేను ఒక్కదాన్ని వస్తానని. ఈబరిపాలెంలో చర్చిలు అయితే 4 గంటలకు పెట్టయ్యా మేమందరం వస్తామన్నారు. వాళ్ళ కోసం 3:30కి వెళ్ళేసి ప్రార్థన పెట్టాం. ఎట్ట పెట్టింది తెలుసా? నిజం ఇది, మీకేం అర్థం కావట్లా. ఎంత కష్టపడ్డామో లాక్డౌన్ టైంలో. గుడ్ ఫ్రైడే రోజు కూడా నేను ఒక్కడనే చర్చిల్లో కూర్చొని చేసుకున్న ప్రార్థన. గుడ్ ఫ్రైడే రోజు కూడా అవకాశం లేదు. అలాంటి పరిస్థితులు జరిగినాయి. మళ్ళీ అదే వస్తే పరిస్థితి ఏంటి? మన పరిస్థితి లాక్డౌన్ వస్తే మన పరిస్థితి ఏంటి ఆలోచించేది. ఇప్పుడు శత్రువులు ముట్టడించుండారు మనం. ఏ రీతిలో మన మీద దాడి చేయబోతున్నారో తెలియదు. మన పరిస్థితి ఏంటి? ఇదన్నీ జరగటానికి కారణమైంది నువ్వు దేవుని మాట వినకుండా ఉంటివి. నువ్వు దేవుని సన్నిధికి రాకుండా ఉన్నావు. దేవుని మందిరం వైపు చూడకుండా వెళ్ళిపోతూ ఉన్నావు. దేవుని మందిరాన్ని కనీసం చూడకుండా వెళ్ళిపోతూ ఉన్నావు. దేవుడు 6 దినాలు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి పనినిచ్చి, మంచి సంతోషాన్ని ఇచ్చి, మంచి సమాధానాన్ని ఇస్తే నువ్వు దేవుని సన్నిధికి రాకుండా నీ ఇష్టానుసారమైన పనులు పెట్టుకొని, నీ ఇష్టానుసారమైన ఉద్దేశాలతో, నీ ఇష్టానుసారమైన తలంపులతో ఉంటే మరి నిన్ను ముట్టడించక ఏం చేస్తాడు దేవుడు? సాతాను ముట్టడించినప్పుడు దేవుడు నీ అంక కనీసం కన్నెత్తి కూడా చూడడు. ఎందుకంటే నువ్వు చూడలేదు కాబట్టి. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చి ఏడుస్తాడు. ఏంటి వీళ్ళ పరిస్థితి? ఏడుస్తూ ఉన్నాడు, కానీ ఆ ఏడుపును వింటున్నావే కానీ కనీసం రెవలైజ్ అరే నా కోసం ఎందుకు ఏడుస్తున్నాడు అనేది. నేను మొరపెట్టుకుంటున్నా మీకోసం, రండి 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 అని. ఏదో మీరందరూ వచ్చినందువలన నేను ఏకంగా 5.5 అడుగు అయితే ఏకంగా 50 అడుగుల హైట్ పెరుగుతానేమో అన్నట్టు మీరు రావట్లా. అంతేనా? నా ప్రియమైనటువంటి సోదరి, మీకు వచ్చిన వాళ్ళందరి కోసం కాదు ఇది. వింటున్న వారి కోసం, దూరాన సమీపాన వింటున్న వారి కోసం నా బాధ. యేసు ప్రభు రోగులకే హాస్పిటల్ని ఏర్పాటు చేశాడు. ఆరోగ్యం ఉండే వాళ్ళకి కాదు, వచ్చిన వాళ్ళకి కాదు, రాకుండా ఉన్నారు చూడు వాళ్ళ కోసం ఈ సువార్త. వచ్చిన వాళ్ళందరినీ దేవుడు దీవించును గాక నేను ఖండితంగా చెప్తున్నాను కదా. మీకు ఆశీర్వాదాలే. రాకుండా ఉంటున్నారే వాళ్ళ కోసం నా ప్రయాస. నా వల వాళ్ళ మీదే, మీ మీద కాదు. నా గేల వాళ్ళ మీదే, మీ మీద కాదు. వన్స్ మీలో కూడా ఈ మాటలు విని పరితే మీలో కూడా ఏం కావాలి? పశ్చాత్తాపం రావాలా. పశ్చాత్తాపం. ఏడ్చాడంట. ప్రభు చేత నువ్వు ఏడిపిస్తున్నావు అంటే
నువ్వెంత కఠినంగా ఉండవో నువ్వు ఈ మధ్యాహ్న కాలం ఆలోచించే. చదువు మరొక మాట, అది మనం ముగించుకుందాం. గట్టిగా ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉన్నననియు దినములు వచ్చినని చెప్పెను. దినములు వచ్చినని చెప్పెను. నిలిచి ఉండై. నీ పిల్లలను కూడా అంట, నిన్నే కాదు, నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాతి నిలిచి ఉండనని దినములో వచ్చినని చెప్పెను. చూడండి, ఆలోచన చేయండి. భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. యుద్ధాలు చేస్తుంది ఒకళ్ళైతే చచ్చిపోతుంది మరొకరు. పిల్లలు అమెరికా వాళ్ళు వెళ్తుంటే పిల్లలు ఏడుస్తున్నారంట, వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్తున్నారంట. వాళ్ళ పిల్లలు కూడా ముట్టడించే పరిస్థితి అయిందంట. కారణం ఏంటో తెలుసా? ఆ అధ్యక్షులు ఈ వాక్యం వింటే, ఆ అధ్యక్షులు దేవుని మాటలు వింటే, ఆ అధ్యక్షులు దేవుని వాక్యానికి అంగీకరించగలిగితే ఏ నష్టం ఉండదో, శత్రువులు ముట్టడి ఉండదో, వాళ్ళ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందు నష్టం అవటం వాళ్ళు చూడరు. అవునా కాదా? ఈరోజు ఇది నీకు మనందరికీ వర్తించేటువంటి మాటలవి. దేవుని వాక్యాన్ని వినటానికి నువ్వు ఇష్టపడు, దేవుని సన్నిధికి రావటానికి ఇష్టపడు, దేవుని మందిరంలో జీవించడానికి ఇష్టపడు. ముట్టడించినటువంటి అపవాదులు తొలగిపోతాయి పిల్లారా. ముట్టడించినటువంటి అపవాదులు తొలగిపోతాయి. దేవుడు నిన్ను విడిపిస్తాడు, నీ కుటుంబాన్ని విడిపిస్తాడు, నీ బిడ్డలను విడిపిస్తాడు, నీ బిడ్డలను రక్షిస్తాడు. ఇది జీవము కలిగినటువంటి దేవుని మాటలు. ఈ మాట చూసుకొని మనం ముగించుద్దాం. 45వ వచనం, ఆయన దేవాలయంలో ప్రవేశించెను, అందులో విక్రయము చేయవారితో నా మందిరము ప్రార్థనా మందిరమని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గృహంగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టి ఆరంభించెను. ఈ మందిరము నా ప్రార్థనా మందిరము. అయితే మీరేం చేస్తున్నారు? దీన్ని దొంగల గృహముగా మారుస్తున్నారు. దొంగల గృహంగా మారుస్తున్నారు. దొంగల గృహంగా మార్చిందంటే కారణం ఏంటో తెలుసా? అక్కడేం చేస్తున్నారు? వ్యాపారాలు చేస్తున్నారు. అక్కడేం చేశారు? వ్యాపారాలు. ఈ వ్యాపారాలు చేసే వాళ్ళతో మాట్లాడినటువంటి మాట, వ్యాపారాలు అంటే కొట్లు కాదండి. ఇక్కడికి వచ్చి కూడా దేవుని మందిరంలో దేవుని వాక్యం వినపడుతుంటే రకరకాల బిజినెస్ గురించి ఆలోచన చేస్తూ ఉంటాం మనం కదా. రకరకాల బిజినెస్ గురించి ఆలోచన చేసుకుంటాం, చెప్పుకుంటా ఉంటాం. ఇదేం మందిరం? నా ప్రార్థనా మందిరం. ఇందులో ఉండాలా? ప్రార్థన జీవితం కలిగి ఉండాలా. నువ్వు పనివంతుడివే, వ్యాపారస్తురాలువే, వ్యాపారం చేసుకునే దానివే, ఉద్యోగం చేసుకునే దానివే, అన్ని ఉద్యోగస్తుడివే. కానీ ఎక్కడ వన్స్ అయ్యి ఇంటికాడ దేవుని మందిరంలో ఎలా ఉండాలా? దేవుని వాక్యముతో కట్టబడాలా. దేవుని వాక్యముతో నువ్వు ఉదక స్నానం చేయబడాలా. దేవుని వాక్యము నీ జీవితాన్ని మార్చిద్ది. నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధలది నాకు నెమ్మదిని చేకూర్చును. నీకు నెమ్మది కలగాలంటే దేవుని వాక్యము తప్ప మరొకటి ఏది లేదు నీ జీవితంలో. గుర్తుపెట్టుకో, ఈ భూమి మీద ఏది నీకు సాటి రాదు. దేవుని వాక్యము తప్ప ఏది నిన్ను నెమ్మది పరచలేదు. ఆ రాజు గాడిద మీద వచ్చాడు. రావటానికి కారణం ఎంతో తెలుసా? తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు.
గాడిద మీదే ఎక్కితే గాడిదకి అంత ఘనత కలిగినప్పుడు, అదే రాజు నీ గృహంలోకి వచ్చినప్పుడు, అదే రాజు నీ హృదయంలోకి వస్తే నీకెంత ఘనత, ఎంత ఘనత, ఎంత ఘనత. పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల, ఆయన వన్స్ ఆఫ్ టైంలో బహుగా వ్యసనపరుడంట, గంజాయి అన్ని దురా చేసినటువంటి వ్యక్తి. ఆయన్ని దేవుడు పట్టుకున్నప్పుడు గొప్ప సాక్షిగా, ఈరోజు హతసాక్షిగా మార్చబడ్డాడు. ఆయన సాక్ష్యాన్ని ఎంతమంది వింటున్నారో ఈ రోజున. ఆయన చనిపోయినా కూడా ఆయన సువార్త ఇంకా బ్రతికించబడింది. ఆయన చెబుతున్నటువంటి వాక్యము ఆ యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ప్రజలందరినీ ఇంకా ఆకర్షిస్తూ ఉంది పిల్లారా. కారణం ఏంటో తెలుసా? ఆ వాక్యము ప్రజలందరికీ వెలుగై ఉన్నది పిల్లారా. అంటే భ్రష్టత్వంలో ఉన్నటువంటి వారు ఈ వాక్యాన్ని వినగలిగితే వారి జీవితాలు మార్చివేయబడతాయి, వారి జీవితాలు మారిపోతాయి. ఎంతో మంది దొంగలు మారారు, ఎంతో మంది నరహంతకులు మారారు, ఎంతో మంది వ్యభిచారులు మారారు, ఎంతో మంది త్రాగుబోతులు మారారు. కేవలం వాక్యము ద్వారా తప్ప మరి దేని ద్వారా కాదండి. కేవలం యేసుక్రీస్తు వాక్యం, యేసుక్రీస్తు రక్షణ సువార్త తప్ప ఇంక దేని నిమిత్తం కాలేదండి. బంగారం ఇస్తే మారలేదు, వెండి ఇస్తే మారలేదు, డబ్బు ఇచ్చినా మారలేదు. కేవలం ఆయన వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారి జీవితంలోకి వెళ్ళి, వారి హృదయంలోకి వెళ్ళి, వారి పాపములు ఒప్పుకొని నరహంతకులు మారారు. అంటే మడ్రస్టులు మారారు, దొంగలు, గజ దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, అబద్ధికులు మారారు, రకరకాల్లో ఉన్నవారు అందరూ కూడా మారారు పిల్లారా. కానీ నువ్వు మారట్లేదంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని వాక్యాన్ని పెడచెవుడు పెడుతున్నావు కనుక నీ జీవితంలో మార్పు రావట్లేదు. ఈ మధ్యాహ్న కాలం విన్నటువంటి నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు ఉన్నట్టుగా నీ హృదయంలోకి తీసుకొని వాక్యం మీద నువ్వు మనసు పెట్టగలిగితే నీ జీవితం మారింది, నీ బ్రతుకు మారింది, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, నీ కుటుంబం సంతోషకరంగా ఉంటుంది, నీ కుటుంబం సమాధానకరంగా ఉంటుంది. ఏ తెగులు కూడా నీ గుడారం సమీపించదు, ఏ తెగులు కూడా నిన్ను ముట్టడించదు. నా యేసయ్య రక్తము నీ గృహం చుట్టూ కూడా ఉంటుంది. ఏ అపవాది నీ గృహంలోకి ప్రవేశించడానికి వీలుండదు పిల్లారా. యేసు రక్తం నేను పరిశుద్ధపరిచిద్ది, యేసు రక్తం నేను పవిత్రం చేసిద్ది, యేసు రక్తం నిత్య జీవానికి నేను తీసుకువెళ్ళింది. అట్టి కృప చేరవచ్చిన మనందరికీ ఆ నిత్య జీవం అనుగ్రహింపబడును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నాతో మాతో మా అందరితో మాట్లాడు. ఈ వాక్యము ద్వారా నీ బిడ్డలు ఉదక స్నానం చేయబడి అయా ఈ వాక్యానుసారంగా జీవించే కృప దయచే. వాక్యానుసారంగా ఈ బిడ్డలనైనా పురుకులు వాక్యానుసారంగా ఈ బిడ్డలనైనా అయా నిత్య జీవానికి వారసులవే కృప. వాక్యానుసారంగా ఈ బిడ్డలు మార్పు చెందే విధంగా, వాక్యానుసారంగా ఈ బిడ్డలనైనా వారి హృదయాలని వైపు తిప్పుకునే విధముగా, వాక్యానుసారముగానైనా వారి కుటుంబాన్ని మందిరానికి నడిపించుకునే విధముగా, వాక్యానుసారంగా నీ బిడ్డలు జీవించే విధముగా నీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది.